హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బిహెచ్ఎల్లో ఉన్న ఒక పాత థియేటర్ దగ్గరకు వచ్చినాము. దగ్గరలో ఒక 22 ఇయర్స్ నుంచి బంద్ ఉంది థియేటరు. ఇది గేట్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను కరెక్ట్ మొత్తం ఎంత పాత పడ్డదో ఒకసారి చూడండి. థియేటర్ కూడా 22 సంవత్సరాల నుంచి థియేటర్కి ఎవ్వరు రాలే, బంద్ అయిపోయింది. కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల బంద్ చేశారంట. దగ్గరలో కూడా ఇల్లు మొత్తం పాత పడిపోయినాయి, ఒక్కరు కూడా ఉంటలేరు ఇంట్లో. సో ఇప్పుడైతే ఈ థియేటర్ లోపలికి పోతున్నాము. ఎట్లుంటుందో లోపల ఏమన్నా ఉన్నాయా మొత్తము ఒకసారి చెక్ చేసి, ఆ సీట్లు ఎట్లున్నాయి, స్క్రీన్ ఎట్లుంది మొత్తం చెక్ చేసి మీకు వీడియో పెడతా. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయారు. ప్రజెంట్ అయితే థియేటర్ లోపలికి పోతున్నాము. మొత్తం మర్రి చెట్లు ఏమేమో ఉన్నాయి. థియేటర్ మొత్తం పాత పడ్డది. ఆడ గేట్ ఉంది కదా, దాని దగ్గరనే ఎంట్రీ. దాని నుంచి లోపలికి పోయి ఒకసారి చూడండి. ఇదే థియేటరు ఎంత పాత పడ్డదో. ఇప్పుడు దీని లోపలికి పోతున్నాము. ఇది మన బిహెచ్ఎల్ లాస్ట్ లింగంపల్లి ఎంటర్ అయ్యే గేట్ దగ్గర ఉంటుంది. మొత్తం ఇది థియేటర్కి సంబంధించిన రూము. ఇది కూడా ఎంత పాత పడ్డది. ఇప్పుడు ఆ గేట్ నుంచి వచ్చినాం మేము, లోపలికి వెళ్తున్నాం. ఇదే ఎంట్రీ, ఇదే ఎంట్రన్స్. సో ప్రజెంట్ అయితే థియేటర్ లోపలికి వచ్చినాం మేము. థియేటర్ అయితే ఇంత దారుణంగా ఉంది. దీని పరిస్థితి చాలా పాతగా అయిపోయింది. ఒకసారి చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి ఎంట్రీ, అది దాని లోపలనే సీట్లు అవన్నీ ఉన్నాయి. అప్పటి కాలంలో ఎప్పటిదో పాతదంట ఇది. ఇప్పుడైతే థియేటర్ లోపలికి వస్తున్నాము. చాలా మొత్తం భయంకరంగా ఉంది థియేటరు. లోపలైతే దారుణంగా ఉంది పరిస్థితి. పోతున్నాం ఇప్పుడు లోపలికి. ఇప్పుడు ఇది థియేటర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 15 రూపాయల టికెట్. ఫస్ట్ క్లాసు 15 రూపాయలు. ఆ కాలంది ఇది. అంటే అర్థం చేసుకోండి మీరు, 15 రూపాయలు అంటే ఏ జమానాలో. ఇది రిజర్వ్డ్ క్లాస్ అంట, 20 రూపాయలు అని ఉంది. ఇంకా ఈ సైడ్ ఏమో మనకి పుల్ అని ఉంది డోర్ మీద. ఇది ఎంతనో ప్రైజ్, 6 రూపీసో మరి 10 రూపీసో తెలియదు. ఆ కాలంది ఇది. ఒకసారి లోపలికి పోదాం ఇప్పుడు. చూడండి, మొత్తం ఇది థియేటర్. ఇక్కడ అన్ని సీట్లు ఉన్నాయి. అక్కడ నుంచి ప్రొజెక్టర్ పెడతారు. ఇవన్నీ సీట్లే. ఈడ స్క్రీన్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం పాత పడిపోయింది. అక్కడ నుంచి ఎగ్జిట్. పైన చూడండి ఒకసారి, రూఫ్ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి మీకు అంత క్లియర్గా అనిపిస్తలేదు. సీట్ల పరిస్థితి కూడా దారుణం, మొత్తం జినిగిపోయినాయి. ఇవే 20 రూపాయలు 50 రూపాయల టికెట్లు ఇవి. ఆ కాలంది 22 సంవత్సరాలు అయింది. మొత్తం ఇంత దారుణంగా ఉంది. ఇది బయట ఒకసారి చూడండి. ఇవి ఫస్ట్ క్లాస్ అన్నా కదా, ఫస్ట్ క్లాస్ టికెట్ ఇది. 15 రూపాయల టికెట్ ఇది. ఇది చూడండి, స్క్రీన్కి ఇంత దగ్గర సీట్లు. ఇంత పాతబడ్డ సీట్లు ఇవి ఒక్కొక్కటి. మొత్తం ఆడదాకా ఉన్నాయి. పిక్చరు ఏమేమో సామాన్లు పడ్డాయి. మొత్తం పాత ఉంది. చూస్తేనే భయం అవుతుంది. ఫస్ట్ సారి వచ్చినాము ఆల్రెడీ, కానీ భయం అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాము. ఎందుకంటే జర ఆ రోజు చీకటి అయినాక వచ్చినాము. సారా ఇటు పోదా, చీకటి అయినాక వచ్చినాము, కొంచెం భయం అయింది. ఇది చూడండి ఎంత పాత ఉంది. ఇంకా కొద్దిగా సాయంత్రం వచ్చినాక పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేనున్నది కరెక్ట్ ఫస్ట్ క్లాసు, 15 రూపాయల టికెట్ ఇది. చూడండి, ఇదంతా 15 రూపాయల టికెట్. ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ కూడా పోయింది, మొత్తం చినిగిపోయింది. అక్కడ పైన ప్రొజెక్టర్ రూమ్ ఉంది. ఆడ ఇట్లా మొత్తము ఆడ పైన బాల్కనీలో కొన్ని సీట్లు ఉన్నాయి, 2 3. ఆడికి కూడా పోతాము, ఆ నుంచి కూడా చూపిస్తాము. ఇట్లుంది సెకండ్ క్లాస్ అది. ఇట్లా 20 రూపాయల కాలం థియేటర్ ఇది. ఎగ్జిట్ ఇటు సైడు. మేము వచ్చినాం కదా ఎంట్రీ, అది ఎంట్రీ. ఇప్పుడు ఇదేమో ఎగ్జిట్. బయటకు పోతున్నాము. చాలా పాతగా ఉంది థియేటర్ అయితే. ఇది చూడండి, ఇది బయట పరిస్థితి. మొత్తం చెట్లు జంగల్లాగా అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే బాల్కనీలో పోనీకే ట్రై చేస్తున్నాము. బాల్కనీలో దగ్గర ఒక 20 సీట్లు ఉన్నాయి అనుకుంటా అంతే. అది టికెట్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ మస్తు చీకటి ఉంది. బాల్కనీ దగ్గర పోదామంటే ఒకవేళ ట్రై చేస్తాము. నుంచి ఆడికి కూడా పోయి పోగలుగుతామా లేదా. ఇప్పుడైతే ఆడికో పోతున్నాము. లోపల అయితే ఎట్లుందో తెలియదు. చూడు బాల్కనీ మెట్లేడున్నాయి. ఇది వాష్రూమ్స్ ఇవి థియేటర్వి. ఎంత జమానవి.
22 సంవత్సరాల పాత బాత్రూమ్లు, కుండీలు. దోమలు కనిపిస్తున్నాయి, ఎన్ని గానం ఉన్నాయి, ఎట్లా ఎగురుతున్నాయి. ఇదిగోండి, ఇది మొత్తం, ఇది బాత్రూమ్ పరిస్థితి ఇట్లుంది. మొత్తం ఇరిగిపోయి గలీజ్ ఉంది బాత్రూము. ఇటు పోతే మనకు బాల్కనీ ఉంది, బాల్కనీకి వెళ్ళడానికి. ఇది స్టోర్ రూమ్ కూడా పాత పడిపోయింది. ఇది ఎగ్జిట్, ఇటు నుంచి థియేటర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది ఉంది అది, ఇదే బాల్కనీ. ఇది థియేటర్ పేరు శ్రీనివాస్ థియేటర్. ఇప్పుడు మేము బయటకు వచ్చినాం. ఈయనే ఇది పార్కింగ్ ఏరియా. అప్పటిది ఇందాక చూపించింది బాత్రూమ్స్, ఇది పార్కింగ్ ఏరియా. అండ్ బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది థియేటర్. శ్రీనివాస్ AC 70mm BHL. ఇప్పుడు దీని లోపల బాల్కనీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. చాలా చీకటి ఉంది ఆడ, అసలు వీడియో కూడా కనిపిస్తుందో కనిపించదో డౌటే. బాల్కనీలో ఓన్లీ 20 సీట్లు ఉన్నాయి. ప్రైస్ వచ్చి మనకు 28 రూపీస్ అప్పటిది. ఇక బాల్కనీలోకి కూడా పోయి ఒకసారి చూపిస్తాం మీకు కూడా క్లియర్గా కనిపిస్తుందేమో. ట్రై చేస్తాం. వాడైతే అసలు భయపడతలేడు, నేనే జర భయపడుతున్నా అని. వాడైతే అసలే భయపడతలేడు. ఈ కిటికీ అనిపిస్తుంది ఇక్కడ, ఇదే బాల్కనీకి పోయే రూట్. ఇది మొత్తం టికెట్ కౌంటర్. ఇది టికెట్ కౌంటర్. ఇది ఈ నుంచి టికెట్లు తీసుకోవాలి. మొత్తం దుమ్మే ఇది అంతే. టికెట్ కౌంటరు. ఈడ సినిమాలు వేస్తుండే, కమింగ్ సూన్ అని వేసారు కదా. ఈడ సినిమా బ్యానర్లు. ఈడ ఇది ఒక దగ్గర, ఇది పెద్దది ఎంట్రీ. ఇందాక దీని లోపలికి వెళ్ళి వచ్చినాం మేము. ఇదంతా నెక్స్ట్ షోయింగ్ 25 రూపీస్. ఫ్యామిలీ సర్కిల్ 25 రూపాయలు అప్పుడు. ఇట్లా ఇది థియేటరు. ఈడనేమో మనకి స్నాక్స్ ఉంటుండే, ఎగ్ పఫ్లు, సమోసాలు అవన్నీ ఈడ అమ్ముతుండే. ఇదంతా ఎగ్ పఫ్లు. ఇది ఆఫీస్, పర్సనల్ ఆఫీస్. థియేటర్ పర్సనల్ ఆఫీసు. కానీ ఇప్పుడు ఆఫీస్కి సార్ లేడు, ఎవరు లేడు. ఆఫీస్ కూడా చెత్త అయిపోయింది. సీట్లు ఏడ పడితే ఆడ పడున్నాయి. మొత్తం ఆఫీస్ రూమ్ ఇది. ఇది ఆఫీస్ బాత్రూమ్. ఇది 20 సంవత్సరాల ముందు ఆఫీస్ ఇది. చెత్త ఏరుకునే అంకుల్ వస్తుండే, ఈడ చెత్త ఏరుకుంటుండు. ఆయన చూడలేనట్టు మనల్ని దయ్యం అనుకుంటుండో మరి ఏమనుకుంటు బెదురుకుంటుండు. మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు చక్కగా బాల్కనీలోకి వెళ్ళిపోతున్నాం మేమైతే. బాల్కనీలో పోయి, బాల్కనీ ఎట్లుంది దాని రేట్. ఇదే బాల్కనీకి ఎంట్రీ 25 రూపాయలు, ఓన్లీ 25 రూపాయలు. 30 సీట్లు ఉన్నాయంట. ఇప్పుడు దీని లోపలికి పోతున్నాం మేము. ఈ మెట్లు, బాల్కనీకి వెళ్ళడానికి మెట్లు. ఒకటే ఫ్లోర్ అనుకుంటా నాకు తెలిసి అయితే బాల్కనీ. మొత్తం తాడులు, చెత్త, పెయింటింగ్ పోయి మొత్తం గలీజ్ అయిపోయింది. దోమలే దోమలు, ఫుల్ దోమలు, అస్సలు దారుణం. అండ్ బాల్కనీలోకి అయితే వచ్చేసినాము. మీకు ఒకసారి ముందు నుంచి కూడా చూపిస్తా. ఇది బాల్కనీ. ఇది ఓన్లీ 30 సీట్లు. అంటే ఈడ కొన్ని ఉన్నాయి, ఇంకా రైట్ సైడ్లో కొన్ని ఉన్నాయి. ఇది వీడు కూర్చొని బాల్కనీలో మావాడు. ఇది స్క్రీన్ ఆడుంది. మేము బాల్కనీలో ఉన్నాం. ఇందాక ఆడ నుంచి వచ్చినాం మేము, కింద నుంచి. సీట్లు గలీజ్ అయిపోయినాయి. ఈ బాల్కనీయే జస్ట్ 25 రూపాయలు, ఓన్లీ 25 రూపాయలు. ఇప్పుడు కూర్చుందాం అనుకుంటున్నాము, కానీ భయం అవుతుంది. సీట్లు ఇవ్వండి. బాల్కనీ ఇట్లా దుమ్ము పడిపోయినాయి మొత్తం. ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ అనుకుంటా. సైడ్ ఉంది. ఆ సీట్ కూడా దారుణంగా అయిపోయింది. ఇది థియేటర్ పరిస్థితి మొత్తానికి. బాల్కనీ కూడా మంచిగా ఉంటుండేనేమో, ఎవరికి తెలుసు. వాటర్ బాటిల్ ఏమేమో పడ్డాయి ఇక్కడ, చిప్స్ ప్యాకెట్. ఇటు సైడ్ ఏదో బయటికి రూట్ ఉన్నట్టుంది, ఏంటిదో ఏమో. ఇదేం రూమ్లో, ప్రొజెక్టర్ రూమ్. ఇది సినిమా వేసేది ఇన్ని నుంచే. సందులు ఉంది. ఈడ ప్రొజెక్టర్ పెడతారు. ఈడ ప్రొజెక్టర్ పెట్టేటోళ్ళు సినిమా ఆడ నడిచేది మొత్తము. బాల్కనీ పక్కన ఉంది.
ఈడ ప్రొజెక్టరు, కరెంటు వైర్లు, ఈడ ప్రొజెక్టర్ పెడితే సినిమా మొత్తం ఈ నుంచి ఆడికి రిఫ్లెక్ట్ అవుతుండే. ఈడ మొత్తం కరెంటు అవి ఉండే, మొత్తం పాడైపోయింది. ఇంత కూడా లేదు. అంటే ప్రొజెక్టర్ రూమేమో మొత్తం మిషన్లు ఇట్లా మోటార్లు అవన్నీ ఉంటాయి. ఈడ జనరేటరు అవి సంబంధించినవి ఉంటాయి. ఈడ కూడా ఒక రూమ్. ఇది రీల్స్, సినిమావి రీల్స్ ఇవి. మొత్తం సినిమా రీల్స్, ఏ సినిమావో మనకు తెలియదు. మొత్తం రీల్ పడ్డాయి ఈడ, కుప్ప కుప్ప పడేసారు మొత్తం. ఏది బాహుబలి సినిమానే ఇది. రీల్స్ కనిపిస్తున్నాయా? ఏ సినిమావో అంత క్లియర్ అనిపిస్తలే. జింబో అని రాసింది దీని మీద. జింబో, ఈ సినిమా ఉందేమో ఒకసారి చూడండి మీరు కూడా. ఏదో జింబో సినిమా అంట. దాని రీల్స్ ఇలా వాడలేదు. ఏ కాలంలో నల్ల తొండ ఇందాక నేను పట్టుకుంటే ఏమని లేదు, ఇప్పుడు బయటకు వచ్చి అవును తొండ మొత్తం భయంకరంగా హార్ట్ అటాక్ వచ్చింది ఒకటేసారి ఆ తొండ ఉరికేసరికి. ఈడ కూడా కొన్ని రీళ్ళు పడ్డాయి. ఇది కూడా ఏదో సినిమా రీళ్ళు ఉన్నాయి ఈడ. మొత్తం రీళ్ళు ఏ వాడున్నాయి. బయటకు పోతున్నాము. రీల్స్ అయితే మొత్తం సినిమా రీల్స్ అయితే ఏవేవో కాలంవి పడ్డాయి. ఇవన్నీ రీల్ వీడున్నాయి చూడండి నా పక్కన, ఇవన్నీ రీల్సే. మరి ఏ సినిమా ఏదో జింబో అని చూసిన అనుకుంటా ఇందాక, జింబో. ఇప్పుడైతే ఇక దిగుతున్నాము, మొత్తానికి కిందికి దిగుతున్నాము. వీడు బబ్బులు గడ్డి దిగుతున్నాడు ఫస్ట్, అందుకు జర భయం అవుతుందేమో. నేను సెకండ్ పోతాను. మొత్తం బోజు, దుమ్ము, దోమలు, వెనుకలు ఏమేమో ఉన్నాయి. ఇది కరెంట్ అని అనుకుంటా. ఇదంతా ఇక్కడ కనెక్షన్, కరెంటు మొత్తం ఆ సప్లై అనుకుంటే ఇది కూడా మొత్తం పాస్ అవుతుంది. మొత్తానికి అయితే ఇప్పుడు బయటకు పోతున్నాం. మొత్తానికి వీడియో అయితే వచ్చేసింది మనకి. కాకపోతే ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చిండే, అసలు ట్విస్ట్ అది. పోలీసు వాళ్ళు వచ్చిర్రు పెట్రోలింగ్కి. బంజారా మొత్తానికి బిహెచ్ఎల్కి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాము. ఇది ఈరోజు బ్లాగు. మరి బిహెచ్ఎల్లో చిన్న స్టంట్ కూడా అయింది. అదేంటంటే లాస్ట్ మూమెంట్లో పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తుర్రా అది అని కొంచెం ఎంక్వైరీ చేసారు మమ్మల్ని. జస్ట్ ఇట్లా వీడియోలు పెడతాం సార్ యూట్యూబ్లో, అంతే, ఇంకేం చేయలేము, అందుకే వచ్చినాం అది అని చెప్పారు. ఇవి వదిలేసారు. కొంచెం భయం అయ్యండి. ఇక ఆయన ఇక మాకైతే జర గుండె అయిపోయినట్టు అనిపించింది. వాడు లాఠీ తీసిండు బయటికి, ఆ లాఠీని చూసి భయం అయింది మాకు. ఇక మొత్తానికి అయితే ఈరోజు బ్లాగ్ ఇది. కానీ ఇక వీడియో కోసం అయితే మేము పోలీసు వాళ్ళ తాను కూడా ధైర్యం చేసినాం. ఇక పోలీసు వాళ్ళ తాను ఇంత ధైర్యం చేసి ఇంత దూరం వచ్చి వీడియో తీసి అంత రిస్క్ తీసుకున్న థియేటర్లకు పోయి ఇదంతా చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ కొట్టి లైక్ షేర్ చేయకపోతే వేస్ట్, మా కష్టం అంతా వేస్ట్. అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త ప్లేసెస్ పోతూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, డైలీ వ్లాగ్ పెడుతూనే ఉంటా. ఇక సండే స్పెషల్ అందరు చికెన్ వండుకొని తిని వండుకోండి.